अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान, आया है बन के मेहमान नूरे रमजान। नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। कैसी हवाएं इश्क चली, खत्म हुई नफरत दिल की, बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी। अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान, सज गए घर घर दस्तरखान नूरे रमजान। अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान, आया है बन के मेहमान नूरे रमजान। नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। कैसी हवाएं इश्क चली, खत्म हुई नफरत दिल की, बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी। अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान, सज गए घर घर दस्तरखान नूरे रमजान। अल्लाह तेरा है एहसान। ఉపవాసాలు ఉండి ఈ రోజు సాయంకాలంగా వచ్చేసేందును ఈ టైంలో అసాయించి యువత ముందు అందరూ ఉపవాసాలు తీసుకుంటారు. చాలా సంతోషంగా రంజాన్ మాసం జరుపుకుంటారు. ఈ ఏరియా మస్జిద్ లో రామారావు కాలనీ మస్జిద్ లో వీళ్ళతో పాటు నేను కూడా సెలబ్రేట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర మాసం ఎట్లాంటే ఈ మాసంలో అంతా ప్రతి ఒక్కరూ దినమంతా ఉపవాసాలు ఉంటూ సాయంకాలం ఆ దీక్ష విరమించుకుంటూ అప్పుడు ఇది చేసానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆకలి విలువ ఏమి మనిషిని తెలియాల ప్రజలకు అని దేవుడు ఒక సిస్టమ్ ని పెట్టినారు ఈ ఉపవాసాలని. ఇది ఓన్లీ ముస్లిం సాంప్రదాయానికి పరిమితం కాదు. ఈ ఉపవాసాలు అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా అన్ని పవిత్ర గ్రంథాల్లో కూడా ఉపవాసాలు ఉండమని చెప్పి చెప్పినారు. ఇది ఉన్న దానివల్ల పేదవాని ఆకలి ఏమి అనేది తెలుస్తుంది. అది కాకుండా ఫుడ్ యొక్క వాల్యూ ఏమి, ఈ భోజనం మనం తింటాము, దినానికి 3 పూటలు తింటాము, అంతా దీని వాల్యూ ఏమి, దీని మత్తింపు ఏమి తెలియాలంటే ఒకసారి ఉపవాసం ఉండి ఆ నీళ్ల వాల్యూ ఏమి, ఆ నీళ్లు కొన్ని కోట్లు ఇచ్చిన ఒక గ్లాసు ఒక అవసరం పడిందంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక గ్లాసు నీళ్లు కొన్ని దాని వాల్యూ ఏమి అనేది తెలియాలంటే ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉండాలా. ఇలాంటి ఉద్దేశంతో దేవుడిని ఖురాన్లో కేవలం ముస్లిం సోదరులే కాదు అన్ని సంప్రదాయాలు అందరూ కలిసి ఉపవాసం ఉండాలనే ఉద్దేశంతోనే ఖురాన్లో దీన్ని ప్రతిపాదించినారు. అదేవిధంగా అన్ని పవిత్ర గ్రంథాల్లో కూడా ఉపవాసాలు వహించింది. కొంతమంది మౌనవ్రతం అంటారు, కొంతమంది ఉపవాసాలు ఇప్పటికీ కొంతమంది ఉంటారు. దీనివల్ల ఏమంటే మనకు భక్తి వచ్చేది కాకుండా అది కాకుండా మన హెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. చాలా వరకు వచ్చిన ఉపవాసాలు ఉండి దానివల్ల ఒక నెల ఉపవాసాలు ఉంటే కూడా మన హెల్త్ చాలా ఇది అవుతుంది. కొలెస్ట్రాల్ శాతం అన్ని తగ్గుతుంది, బీపీ రెగ్యులరైజ్ అవుతుంది. ఇప్పుడు మాకు కూడా బీపీలు షుగర్లు ఉన్నాయి, అయినా మేము ఉపవాసాలు ఎందుకు ఉంటామంటే టోటల్ A to Z షుగర్ కానీ బీపీలు కానీ ప్రతి ఒక్కరి కంట్రోల్ ఉంటుంది. కొంతమంది అపోహపడతా ఉన్నారు బీపీలు షుగర్లు ఉంటే ఉపవాసాలు ఉండకూడదని. అట్లా అర్థంతా ఏమీ లేదు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు. ఉండిన దానివల్ల మన హెల్త్ ఒక నెల కష్టపడి ఉన్నామంటే మిగతా 10 నెలలు హ్యాపీగా ఉండొచ్చు. అందుకోసము ఈ రంజాన్ ఉపవాసానికి ఈ మసీద్ కు నన్ను పిలిపించి ఈ చేస్తామనే దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఎవ్రీడే ఏదో ఒక మసీద్ కు పోయి అటెండ్ అయిపోయి ఇట్లా కార్యక్రమాలు పాల్గొంటారని మనం చేస్తాం. का वक्त हो चुका है, दुआ कर लीजिए। अल्लाहुम्मा लका